పెద్ద సంత 1890వ సంవత్సరంలో ప్యారిస్లో గొప్ప సంత జరిగింది. అందుకోసం పెద్ద ఏర్పాట్లు చేయబడుతున్నాయని పత్రికల్లో చదివాను. నాకు ప్యారిస్ నగరం చూడాలనే కోరిక కలిగింది. 2 పనులు కలిసి వస్తాయని భావించి ప్యారిస్ వెళ్లాలని నిర్ణయించాను. ఆ సంతలో ఈఫిల్ టవర్ గోపురం అనున్నది గొప్ప వింత. దాని పొడవు 1000 అడుగులు, కేవలం ఇనుముతో కట్టబడింది. ఇంకా అనేక వింతలు అక్కడ ఉన్నాయి. కానీ ఆ ఈఫిల్ గోపురం మాత్రం గొప్ప వింత. అంత ఎత్తుగల కట్టడం స్థిరంగా ఉండదని అక్కడ అంతా అనుకుంటూ ఉంటారు. ప్యారిస్లో శాకాహారశాల ఒకటి ఉన్నదని విన్నాను. అందొక గది నా కోసం ఏర్పాటు చేసుకున్నాను. 7 రోజులు అక్కడ ఉన్నాను. తక్కువ ఖర్చుతో ప్యారిస్ వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాను. ప్యారిస్ నగర పటం ఒకటి, సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పెట్టుకున్నాను. చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను. మ్యాప్ సహాయంతో రాజవీధులకు, దర్శనీయ స్థానాలకు వెళ్లటం చాలా తేలిక అయింది. ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు. దాని వైశాల్యం, వైవిధ్యం మాత్రం జ్ఞాపకం ఉన్నది. 2-3 సార్లు ఎక్కటం వల్ల ఈఫిల్ టవర్ నాకు చక్కగా గుర్తున్నది. దాని మీద మొదటి మజిలీలో భోజనశాల ఉంది. అంత ఎత్తున భోజనం చేశానని చెప్పుకునేందుకు గాను దాని మొహాన 7 షిల్లింగులు పారవేశాను. ప్యారిస్ నగరంలో గల చర్చి గృహాలు జ్ఞాపకం ఉన్నాయి. వాటి భవ్య స్వరూపం, వాటి లోపల లభించే శాంతి మర్చిపోదామన్నా వీలు లేనివి. నోటర్ డ్యామ్ కట్టడపు పని, లోపలి చిత్తరువులు, అక్కడ చెక్కడపు పని చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. అట్టి విశాలమైన చర్చి దేవళాన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన వారి హృదయాంతరాళాలలో ఈశ్వరభక్తి ఎంతగా నిండి ఉందో వాటిని చూస్తే బోధపడుతుంది. ప్యారిస్ నగరపు ఫ్యాషన్ల గురించి, అక్కడి భోగ విలాసాలని గురించి చాలా చదివాను. ఇది ప్రతి వీధిలో మనకు కనపడుతుంది. కానీ చర్చి దేవళాలు మాత్రం అద్భుతం. వాటి లోపల అడుగు పెట్టేసరికి బయట గొడవంతా మర్చిపోవలసిందే. మన ప్రవర్తన మారిపోతుంది. వర్జిన్ మేరీ దగ్గర మోకరించి ఉన్న వాళ్ళ దగ్గరగా నడిచి వెళ్తున్నప్పుడు భయభక్తులు ఉత్పన్నమవుతాయి. మోకరిల్లటం, ప్రార్థించటం అనేవి గుడ్డి నమ్మకాలు కావు అని ఆనాడు నాకు బోధపడింది. ఆ భావం నాలో రోజురోజుకు పెరుగుతూ ఉన్నది. వర్జిన్ మేరీ విగ్రహం ముందు భక్తి ప్రపత్తులతో మోకరిల్లటం, రాతికి రప్పకు మోకరిల్లటం అని అనగలమా? వారు భక్తిచే తన్మయులై రాతినిగాక దాని ఎందలి దేవుణ్ణి కొలుస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఈ విధంగా దేవుడి మహిమను తగ్గించకుండా హెచ్చిస్తున్నారని నేను భావించినట్లు గుర్తు. ఈఫిల్ టవర్ గురించి 2-3 మాటలు వ్రాయటం అవసరం. దాని ఉపయోగం ఏమిటో నాకు బోధపడలేదు. కొందరు దాన్ని దూషించినట్లు, కొందరు భూషించినట్లు విన్నాను. దాన్ని నిందించిన వారిలో ప్రముఖుడు టాల్స్టాయ్ అని గుర్తు. అతడు ఈఫిల్ టవర్ని మానవుడి విజ్ఞానానికి గాక అజ్ఞానానికి చిహ్నం అని పేర్కొన్నాడు. మాదక ద్రవ్యాలలో పొగాకు కడు నీచం. దానికి అలవాటు పడినవాడు త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ల కంటే మించి నేరాలు చేస్తాడు. త్రాగుడు వల్ల ఉన్మాదం కలుగుతుంది, కానీ పొగాకు వల్ల బుద్ధి తమస్సులో పడిపోతుంది. పొగాకును ఉపయోగించేవాడు ఇలాంటి ఆకాశ సౌధాలు కట్టచూస్తాడని టాల్స్టాయ్ చెప్పినట్లు గుర్తు. ఈఫిల్ టవరు అట్టి వ్యసన పరిణామమే. ఈఫిల్ టవరు దానిలో శిల్పం లేదు. అది ప్యారిస్లో ఏర్పాటు చేయబడ్డ గొప్ప సంతకు ఏ విధంగానూ అందం సమకూర్చి పెట్టలేదు. దాని కొత్తదనాన్ని, వింత కొలతల్ని చూసి జనం దాన్ని చూడటం కోసం మూగుతూ ఉంటారు. దాని మీదకు ఎక్కుతూ ఉంటారు. అది సంతలో ప్రదర్శన కోసం పెట్టబడ్డ బొమ్మ. బాలురమై ఉన్నంత వరకు బొమ్మలపై మోహం ఉంటుంది. ఎంతవరకు అట్టి మోహం ఉంటుందో అంతవరకు మనం బాలురమేనని ఈఫిల్ టవర్ స్పష్టంగా చెబుతూ ఉంటుంది. అందుకు ఈఫిల్ టవర్ ఉపయోగపడుతున్నదని చెప్పవచ్చును.